డిఎస్సిలో భాగముగా సోషల్లో మన విశ్వము ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రము అంటారు. దీనిని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది. ఇతడు టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. ఈ పరికరము ద్వారా గెలీలియో మొదటిసారి ఆకాశం వైపు చూసినప్పుడు అతనికి తెలియని ఎన్నో వింతలు కనిపించాయంట. విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహావిస్ఫోటన అనే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట జార్జిస్ లైమేటర్ అనే బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ప్రస్తుతం విశ్వం 13.7 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుంది. విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి. విశ్వం యొక్క విస్తీర్ణం నేటికి జరుగుతూనే ఉంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగముతో ప్రయాణిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశములో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు. భూమి వలె సూర్యుని నుండి వేడి, కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను నక్షత్ర రాశులు అంటారు. ఊర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి. నక్షత్ర రాశులలో ఒకటి సప్తర్షి. ఇది 7 నక్షత్రాల సమూహము. సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. సూర్యుని ఉపరితలంపై 6,000 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరములో ఉన్నాడు. సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. చివరి 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. అవి బృహస్పతి, గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. అవి పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడా ఉంటాయి. గ్రహాలలో పెద్దవి బృహస్పతి, చిన్నది బుధుడు. బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 88 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 59 రోజులు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 255 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 243 రోజులు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 365 రోజులు 1/4 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 1 రోజు. ఉపగ్రహాల సంఖ్య 1. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 687 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 1 రోజు. ఉపగ్రహాలు 2 ఉన్నాయి. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం 11 సంవత్సరాల 11 నెలల సుమారు 12 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 9 గంటల 56 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 79. శని సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 29 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం
10 సంవత్సరాలు 10 గంటల 40 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 82. ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 54 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 17 గంటల 14 నిమిషాలు. వరుణుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 164 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 16 గంటల 7 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 14. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటినే ఉపగ్రహాలు అంటారు. బుధుడు, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు అని అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. చంద్రుడి వ్యాసం భూమి యొక్క వ్యాసములో 4వ వంతు ఉంటుంది. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరములో ఉంది. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతడు జూలై 21, 1969న చంద్రునిపై అడుగుపెట్టారు. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS, ఎడ్యుసాట్ మొదలైనవి. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థముగా దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టారు. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరువాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది. గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు, వీటిని గ్రహ శకలాలు అంటారు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కాలు అంటారు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కాలు అంటారు. హైలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకొకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది మరలా 2061 సంవత్సరములో కనిపిస్తుంది. కొన్ని కోట్ల నక్షత్రాల సమూహము గెలాక్సీ. దీనినే పాలపుంత అని కూడా అంటారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారము 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే సౌర కుటుంబం ఆవిర్భవించింది. భూకేంద్రక సిద్ధాంతమును టాలమీ అనే ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. సూర్యకేంద్రక సిద్ధాంతమును పోలిస్ అనే ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించాడు. నిహారిక ప్రకల్పన సిద్ధాంతమును ఇమాన్యుయల్ కాంట్ అభివృద్ధి చేశారు. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.